హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ షెన్నో ఎక్స్ప్లెనేషన్స్. నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. 2022 నోటిఫికేషన్ తర్వాత ఇవ్వబోతున్న నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ పర్మిషన్ దేని గురించి అంటే, లాస్ట్ నోటిఫికేషన్ తర్వాత నుండి ఇప్పటి వరకు గల ఖాళీలను గుర్తించి ఆ ఖాళీలు ఏ ఏ విభాగాలలో ఉన్నాయని తెలుపు ఆ ఖాళీలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడం కోసమని ఈ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికోసం గవర్నమెంట్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రెస్ నోట్లో ఏముందంటే, ఎందులో వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే, ఇప్పుడు వేకెన్సీస్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ వచ్చేసి 148, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ వచ్చేసి 14, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీ 12, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్సిపిఎల్ వచ్చేసి 3, అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఇవి 23. నెక్స్ట్ వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ చూసుకుంటే 3697, ఏఆర్ 1052, ఎస్ఏఆర్సిపిఎల్ కానిస్టేబుల్ వచ్చేసి 24, డ్రైవర్ పీటీఓ కానిస్టేబుల్స్ వచ్చి 20. అండ్ ఈ డ్రైవర్లకి ఏం ఎలిజిబిలిటీ కావాలి, ఎన్ని ఇయర్స్ ఉండాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం, ఈ డ్రైవర్ పోస్ట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మెకానిక్ కానిస్టేబుల్ 7. ఈ మెకానిక్ సంబంధించి కూడా ఏం చదివి ఉండాలి, ఏం సర్టిఫికేట్స్ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వచ్చేసి 39, అండ్ ఫైర్ ఫైటర్స్ 751, డిప్యూటీ జైలర్ మెన్ వచ్చేసి 14, అందులో ఉమెన్ 1, అండ్ వార్డెన్ మేల్ వచ్చేసి 196, ఇందులో ఫీమేల్స్ 12. నెక్స్ట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి కూడా సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 44, కానిస్టేబుల్ 1380. టోటల్గా చూసుకుంటే 7437 వేకెన్సీస్ ఈసారి. అంటే లాస్ట్ 22 నోటిఫికేషన్తో పోలిస్తే ఈ నోటిఫికేషన్ అనేది అందులో సగం. లాస్ట్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ వేకెన్సీస్ ఏమో 15,644 ఉన్నాయి, అండ్ ఎస్ఐ వచ్చేసి 554 వేకెన్సీస్ లాస్ట్ నోటిఫికేషన్. ఈసారి 148 ఇలా ఉన్నాయి. దీని గురించి మనకి త్వరలో నోటిఫికేషన్ ఉంటుందన్న విషయం నిన్న అందులో కింద కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో ఫ్యూ డేస్లలో నోటిఫికేషన్ గురించి అనేది పూర్తి వివరాలతో పాటు ఒక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా మాకు వచ్చేసరికి అంటే నేను 22లో ప్రిపేర్ అయ్యేటప్పుడు 2021లో ఏప్రిల్లో ఒక చిన్న ప్రెస్ నోట్ అంటే ఒక పేపర్లో వచ్చింది నోటిఫికేషన్ త్వరలో ఉండబోతుందని. అది కాస్త 1 ఇయర్ అయ్యి 2022లో ఏప్రిల్లోనే నోటిఫికేషన్ వచ్చింది. అంటే 1 ఇయర్ గ్యాప్లో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈసారి కూడా అంటే ఇప్పుడు 22 బ్యాచ్ వాళ్ళు 24లో రిక్రూట్ అయ్యారు. అంటే ట్రైనింగ్ అంతా అయిపోయి 24లో నవంబర్లో రావడం వల్ల వాళ్ళకి ప్రొబేషన్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అవ్వడానికి కూడా మళ్ళీ నవంబర్ వస్తే కంప్లీట్ అవుతుంది. అంటే ఈ లెక్కన ఇంకొక 2 మంత్స్లో 4 మంత్స్లో అవుతుంది. సో ఆ 4 మంత్స్ తర్వాత ఉంటుందా లేదా ఆలోపే ఇస్తారా అనేది మనం చూడాలి. నా ప్రకారం ప్రొబేషన్ అయిపోయిన తర్వాత ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు అనేది తెలియదు, చూడాలి మనం కూడా. ఇంకా మీకు ఏమన్నా దీనికి సంబంధించి లాస్ట్ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇప్పటికీ అప్పటికి కంపారిజన్ ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు ఇంకా దేని గురించి అయినా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏం డైట్ తీసుకోవాలి అండ్ లాస్ట్కి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ అనేది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.